లదాఖ్లో బీజేపీ ఆఫీస్ని తగలబెట్టేశారు. అక్కడున్న యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చేశారు అండ్ భయంకరమైన హింస రాజుకుంది. ఇదంతా జరగడానికి కారణం ఇదిగో ఈయన చేస్తున్న ఈ నిరాహార దీక్ష. ఈయన పేరు సోనం వాంగ్చక్. ఈయన చాలా రోజుల నుంచి 15 మందితో కలిసి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో అప్పుడు లదాఖ్ ని జమ్మూ కాశ్మీర్ నుంచి వేరు చేశారు అండ్ లదాఖ్ ని యూనియన్ టెరిటరీ చేశారు. ఇక్కడ మన యానం లాగా. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంది. ఇంతకీ వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే లదాఖ్ ని సెపరేట్ స్టేట్ చేయాలి అండ్ లదాఖ్ ని కాన్స్టిట్యూషన్ 6th షెడ్యూల్ లో యాడ్ చేయాలి. లే అండ్ కార్గిల్ కి సెపరేట్ లోక్సభ సీట్స్ కావాలి అండ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ కావాలి. సెపరేట్ స్టేట్, లోక్సభ సీట్స్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్స్ ఈ మూడు అర్థమవుతున్నాయి. కానీ మరి ఈ కాన్స్టిట్యూషన్ 6th షెడ్యూల్ ఇదేంటి? అసలు దీని మీనింగ్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ లో అంటే మన రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అందులో 6th షెడ్యూల్ ఇదేం చెప్తుందంటే ట్రైబల్ కల్చర్ అండ్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడం అండ్ ల్యాండ్ రైట్స్ ఇవ్వడం. అంటే అక్కడ ఉన్న ల్యాండ్ ని ఆ ట్రైబల్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు. ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ 6th షెడ్యూల్ లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 స్టేట్స్ ఉన్నాయి. ఈ 4 స్టేట్స్ లాగా ఈ లదాఖ్ కి కూడా ఈ 6th షెడ్యూల్ ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నారు. వీళ్ళ డిమాండ్స్ అన్ని కరెక్టే అండ్ ఈ డిమాండ్స్ గురించే చాలా రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. బట్ రీసెంట్ గా అందులో ఒక ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇదంతా చూస్తున్న అక్కడున్న యూత్ కోపంతో రగిలిపోయారు. లేలో ఉన్న బీజేపీ ఆఫీస్ ని అండ్ హిల్ కౌన్సిల్ ఆఫీస్ ని తగలపెట్టేశారు. అక్కడున్న కార్లని అండ్ పోలీస్ వెహికల్స్ ని కూడా వదలకుండా కాల్ చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని కూడా నాశనం చేసేశారు. ఈ అల్లర్లలో 4 చనిపోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. అందులో 40 మంది పోలీసులే ఉన్నారు. అండ్ గెస్ వాట్, దీన్ని కూడా జెన్జీ ప్రొటెస్ట్ అని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ గొడవల వల్ల ఈయన నిరాహార దీక్ష విరమించాడు అండ్ అక్కడ ఇప్పుడు కర్ఫ్యూ విధించారు. చూడాలి ముందు ఏం జరుగుతుందో.